వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 5వ చాప్టర్లోనే వైష్ణవ ఆగములలో భాగంగా వైఖానస వైఖానస ఆగమం గురించి తెలుసుకుందాం. సో వైఖానస అనేది ఇందులో భాగము వైష్ణవ ఆగమాలలో భాగం. సో ఈ వైఖానస ఆగమం గురించి మనం గమనించినట్లయితే ఇది శ్రీ వైష్ణవం అదేవిధంగా శైవం మాదిరి లాగానే హిందూ మత సాంప్రదాయాలలో వైఖానసం కూడా ఒకటి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలాగైతే మనకు శ్రీ వైష్ణవం అదేవిధంగా శైవం మాదిరిగానే హిందూ సాంప్రదాయంలో వైఖాసనం కూడా ఒకటని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వైఖాస ఆగమ సాంప్రదాయాన్ని అనుసరించేవారు ఎవరైతే మనకు ఈ వైఖానస ఆగమాన్ని పాటిస్తారో వారు విష్ణువుని ప్రధాన దైవంగా కొలుస్తారు. అర్థమవుతుందా? సో ఎవరైతే వైఖానస ఆగమాన్ని పాటిస్తారో వారందరూ కూడా ఎవరిని కొలుస్తారు? విష్ణువుని కొలుస్తారు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అయితే ఈ సాంప్రదాయాన్ని ఈ వైఖానస సాంప్రదాయాన్ని అనుసరించే బ్రాహ్మణులు ముఖ్యంగా యజుర్వేద తైత్తేరియ శాఖను అదే విధంగా వైఖానస కల్పసూత్రాన్ని పాటిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, పాటిస్తారు. ఎవరైతే మనకు వైఖానస సాంప్రదాయాన్ని పాటిస్తారో ముఖ్యంగా వేటిని పాటిస్తారు? కృష్ణ యజుర్వేద తైత్తేరియ శాఖను అదేవిధంగా వైఖానస కల్ప సూత్రాన్ని పాటిస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ వైఖానస ఆగమం ఎవరి పేరు మీదుగా వచ్చింది అంటే వైఖానసుడు అనే ముని పేరు మీదుగా, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వైఖానసుడు అనే ముని పేరు మీదుగా ఈ వైఖానస సాంప్రదాయం రావడం జరిగింది. అయితే వైఖానస మతం ఏకేశ్వర భావనను నమ్ముతుంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వైఖానస మతము ఏకేశ్వర భావనను నమ్ముతుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇతర వైష్ణవ మతాల మాదిరిగా వీరు
వీరు ఉత్తర మీమాంసను ఉత్తర మీమాంసను ఉత్తర మీమాంసను విశ్వసించరు విశ్వసించరు. సో మిగతా వైష్ణవుల మాదిరిగా ఈ వైఖానసం సాంప్రదాయాన్ని పాటించేవారు ఎవరిని ఎవరిని విశ్వసించరంటే ఉత్తర మీమాంసను విశ్వసించరు. అదేవిధంగా వైఖానసుల చాలా చాలా ఇంపార్టెంట్. వైఖానసుల వైఖానసుల ప్రాథమిక గ్రంథం వైఖానసుల ప్రాథమిక గ్రంథం. సో ప్రాథమిక గ్రంథం ఏంటంటే వైఖానస వైఖానస భాగవత శాస్త్రం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో వైఖానసుల ప్రాథమిక గ్రంథం ఏంటిది? వైఖానస భాగవత శాస్త్రం. సో వైఖానస భాగవత శాస్త్రము వైఖానసుల యొక్క ప్రాథమిక గ్రంథంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే తిరుమల శ్రీ వెంకటేశ్వర తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసే అన్ని పూజలు అదేవిధంగా సేవలు అభిషేకాలు అదేవిధంగా కైంకర్యాలు అన్నీ కూడా దేని ప్రకారము నిర్వహిస్తారంటే వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారము నిర్వహిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసే అన్ని రకాల పూజలు అవ్వచ్చు, సేవలు అవ్వచ్చు, అభిషేకాలు అవ్వచ్చు, అదేవిధంగా కైంకర్యాలు అవన్నీ కూడా సో ఏ ఆగమ శాస్త్రాన్ని ప్రకారం నిర్వహిస్తారంటే వైఖానస ఆగమ శాస్త్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వైఖానస ఆగమ శాస్త్రాన్ని పాటించే దేవాలయాలన్నిటినీ పాంచరాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. పాంచరాత్ర ఆగమ విధానములోకి మార్చిన వారు రామానుజాచార్యులు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో వైఖానస ఆగమ శాస్త్రాన్ని పాటించే దేవాలన్నిటిని కూడా సో పాంచారాత్ర ఆగమ విధానానికి మార్చినటువంటి వ్యక్తి ఎవరు? రామానుజాచార్యులను గుర్తుపెట్టుకోవాలి. సో రామానుజాచార్యులు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటిది ఏంటిదంటే శ్రీభాష్యం అనే గ్రంథము. దానితో పాటు ఇతను విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా అన్ని వైఖానస ఆగమ శాస్త్రాలన్నీ కూడా ఆగమ శాస్త్రాన్ని ఫాలో అయ్యే దేవాలయాలన్నింటిలో కూడా ఇతను ఏ ఆగమ విధానం తీసుకొచ్చాడు? పాంచారాత్ర ఆగమ విధానం తీసుకొచ్చాడు. ఎక్సెప్ట్ కానీ తిరుమలలో మాత్రం ఈ సాహసాన్ని చేయలేక ఈ సాహసాన్ని చేయలేక వైఖానస ఆగమ సాంప్రదాయంలోనే పూజలను నిర్వహించాలని సో నిర్ణయం
చేశారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే సో, సో ఎక్కడైతే వైఖానస ఆగమ శాస్త్రాన్ని ఏ దేవాలయాలు పాటిస్తాయో వాటిలో మాక్సిమం అన్ని కూడా పాంచారాత్ర ఒక ఆగమ విధానంలో మార్చిన వ్యక్తి వచ్చేసరికి శ్రీ రామానుజాచార్యుడు. కానీ ఈ ఇతను ఈ సో ఇతను తిరుమలలో మాత్రము ఇలా మార్చలేకపోయాడు. సో అందుకని ప్రస్తుతం తిరుమలలో తిరుమలలో వెంకటేశ్వర స్వామికి జరిగేటువంటి పూజలు అవ్వచ్చు, అదేవిధంగా అభిషేకాలు అవ్వచ్చు, అదేవిధంగా కైంకర్యాలు అవ్వచ్చు, ఏ ఆగమ ప్రకారం చేస్తారంటే వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం చేస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గాని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వైఖానస వైఖానస సాంప్రదాయాన్ని వైఖానసుడు అనే ముని ప్రతిపాదించగా అతని శిష్యులైన చాలా చాలా ఇంపార్టెంట్. సో నలుగురు వాళ్ళెవరు? అత్రి, భృగు, మరీచి, అదేవిధంగా కశ్యపుడు కొనసాగించారు. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఈ వైఖానస సాంప్రదాయాన్ని ప్రతిపాదించింది ఎవడు? వైఖానసుడు అనే ముని. కానీ దీనిని అంటే ఈ ఆగమ శాస్త్రాన్ని అతని శిష్యులైనటువంటి నలుగురు ఎవరు? అత్రి, భృగు, సో మరీచి, అదే విధంగా కశ్యపుడు ఏం చేశారు? కొనసాగించారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ లో. అంటే ఎవరెవరండి? అత్రి, భృగు, మరీచి, అదే విధంగా కశ్యపుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీన్ని కొనసాగించిన వారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ గా మనం గమనించినట్లయితే ఈ సాంప్రదాయము ఏ సాంప్రదాయము? ఈ వైఖానస ఆగమ శాస్త్ర సాంప్రదాయము విష్ణువుని అదేవిధంగా అతని అనుబంధ అవతారాలను పరమదేవుడిగా ఆరాధిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైతే మనకు వైఖానస సాంప్రదాయాన్ని పాటిస్తారో అటువంటి వారు విష్ణువుని మరియు అతని యొక్క అనుబంధ అవతారాలను ఎలాగా ఆరాధిస్తారో పరమదేవుడుగా ఆరాధిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఈ సాంప్రదాయం ప్రకారము విష్ణువుకు రోజుకు 6 సార్లు, చాలా చాలా ఇంపార్టెంట్, రోజుకు 6 సార్లు పూజ చెయ్యాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైఖానస ఆగమ శాస్త్రాన్ని ఆగమ శాస్త్ర సాంప్రదాయంలో విష్ణువుని కొలుస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైతే మనకు వైఖానస ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతారో వాళ్ళందరూ ఎవరిని మనకు కొలుస్తారు లేదా ఆరాధిస్తారు అంటే విష్ణువును మరియు అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి అనుబంధ అవతారాలను ఆరాధిస్తారని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విష్ణువుకు రోజుకి ఎన్నిసార్లు చేస్తారంటే పూజ? 6 సార్లు చేస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా 6 సార్లు పూజ చేయడాన్ని ఆగమ పరిభాషలో ఏమంటారంటే షట్కాల పూజ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, షట్కాల పూజ. సో షట్కాల పూజ అంటే ఏమిటి చెప్పండి? షట్కాల పూజ అంటే సో విష్ణువును అంటే వైఖానస ఆగమ సాంప్రదాయంలో విష్ణువుకు రోజుకు 6 సార్లు పూజ చేస్తారు. ఇలా పూజ చేయడాన్ని మనం ఏమంటామంటే షట్కాల పూజ అని అంటాం. ఈ షట్కాల పూజను గమనిస్తే ఒకటి ప్రత్యూష, నెక్స్ట్ వచ్చరికి ప్రాతకాల, నెక్స్ట్ వచ్చరికి మధ్యాహ్న, సో అపరాహ్న, సాయంకాల,
అదేవిధంగా రాత్రి పూజలు, ఇవి మనకు సో వైకానస ఆగమ సాంప్రదాయంలో షట్కాల పూజలు అంటే 6 సార్లు పూజ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మొదటిది ఏంటిది? ప్రత్యూష, ప్రాతకాల, మధ్యాహ్న, సో అపరాహ్న, నెక్స్ట్ వచ్చేసరికి సాయంకాల, నెక్స్ట్ వచ్చేసరికి రాత్రి పూజలు. సో దీన్ని మనం ఏమంటామంటే షట్కాల పూజలు అంటామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సాంప్రదాయంలో సేవలను రోజువారీ రోజువారీ అదేవిధంగా వారాన్ని బట్టి ఆవర్తన ఆవర్తన సేవలుగా వర్గీకరించారు. సో సో ఈ సాంప్రదాయంలో సేవలను ఎలా విభజించారు? రోజువారీ, వారాన్ని బట్టి, అదేవిధంగా ఆవర్తన సేవలుగా వర్గీకరించారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వైకానస ఆగమ శాస్త్రంలో జరిగేటువంటి సేవలను సో సేవలను ఎలా వర్గీకరించారు? ఒకటి రోజువారీ జరిగే సేవలు, అదేవిధంగా వారాన్ని బట్టి జరిగే సేవలు, అదేవిధంగా ఆవర్త సేవలుగా వర్గీకరించారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఈ సేవల రకాలను గమనించినట్లయితే సో మొదట రోజువారీ సేవలు. సో రోజువారీ సేవలను గమనించినట్లయితే సో ఒకటోసారికి సుప్రభాత, 2 తోమాల సేవ, సో మూడోది అర్చన, సో నాలుగోది వచ్చేసరికి కళ్యాణోత్సవం, సో ఐదోది వచ్చేసరికి సో డోలోత్సవము, ఐదోది సరికి ఏంటిది? డోలోత్సవము. ఆరోది సరికి ఆర్జిత సో బ్రహ్మోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏడోది వచ్చేసరికి ఆర్జిత వసంతోత్సవం. ఎనిమిది వచ్చేసరికి సహస్ర దీపాలంకరణ సేవ. తొమ్మిది వచ్చేసరికి ఏకాంత సేవ. ఇవి రోజువారు జరిగే సేవలు. ఒకటి సుప్రభాత, తోమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవం, సో డోలోత్సవం, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ, నెక్స్ట్ చిట్ట చివరికి ఏకాంత సేవ. ఇవి రోజువారీగా జరిగే సేవలుగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి వారపు సేవలు. ఆలయ వారపు సేవలు. ఒకటోసారికి సోమవారం జరిగే సేవను మనం ఏమంటామంటే విశేష పూజ అంటాం. సోమవారం జరిగేదాన్ని ఏమంటాము? విశేష పూజ. నెక్స్ట్ మంగళవారం జరిగేదాన్ని ఏమంటామంటే అష్టాదళ పాద పద్మారాధన. సో నెక్స్ట్ వచ్చేసరికి బుధవారం వచ్చేసరికి సహస్ర కలశాభిషేకం. సహస్ర కలశాభిషేకం అంటాం. సో గురువారం ఏంటిది? నిజపాద దర్శనం, సడలింపు, నేత్ర దర్శనం.
అదేవిధంగా తిరుప్పవాద తిరుప్పవద. సో పూలంగి సేవ. సో ఇవి వచ్చేసరికి ఆలయ వారపు సేవలే గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? సోమవారం విశేష పూజ, మంగళవారం వచ్చేసరికి అష్టదళ పాద పద్మార్చన, బుధవారం వచ్చేసరికి సహస్ర కలశాభిషేకం, గురువారం వచ్చేసరికి నిజపాద దర్శనము, సడలింపు, నేత్ర దర్శనము, అదేవిధంగా తిరుప్పావద పూలంగి సేవ. సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఏంటి, మనకు ఆవర్తన సేవలను చూద్దాం. ఆవర్తన సేవలు కానీ గమనించినట్లయితే ఒకటి జ్యేష్ఠాభిషేకం. రెండు వచ్చేసరికి అనివార ఆస్థానం. నెక్స్ట్ వచ్చేసరికి పవిత్రోత్సవం. సో నాలుగోది వచ్చేసరికి కోయిల్ ఆల్వార్ తిరుమంజనము. ఇది ఇంపార్టెంట్. సో ఇవి మనకు వైఖానస ఆగమ శాస్త్రం ఉన్నటువంటి సేవలను 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటయ్యా అంటే అవేంటిది, మనకు రోజువారీ సేవలు, వారపు సేవలు, అదేవిధంగా ఆవర్త సేవలు. ఇవి మనకు వైష్ణవ ఆగమాలలో భాగంగా వైఖానస ఆగమ గురించి మనము నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మనకు నెక్స్ట్ ఆగమం అయినటువంటి నెక్స్ట్ వైష్ణవ ఆగమం అయినటువంటి పాంచారత్న ఆగమం గురించి, పాంచరాత్ర ఆగమం గురించి తెలుసుకుందాం.